హాయ్ హలో వెల్కమ్ గైస్ వెల్కమ్ టు ద తెలుగు కంప్యూటర్ నోట్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కౌంటిఫ్ గురించి నేర్చుకుందాం. సో కౌంటిఫ్ని ఎలా యూజ్ చేస్తాము రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ గో టు ద క్లాస్. సో ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక ఎంప్లాయీ డేటాని తీసుకున్నాను. సో ఈ ఎంప్లాయీ వచ్చేసి ఎన్ని గంటలకు వచ్చారు, సో ఆఫీస్కి ఎన్ని గంటలకు చెక్ ఇన్ వేశారని చెప్పేసి మనం ఒక కండిషన్ పెట్టుకోవాలి. సో నార్మల్గా ఆఫీస్ వచ్చేసి మనకు 9 గంటలకి. సో ఆ 9 గంటల తర్వాత మనం లేటెన్స్ అనేవి వేయాలి. 9 తర్వాత ఎవరో వచ్చారని చెప్పేసి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక కండిషన్ పెట్టుకున్నాను. సో ఈ కండిషన్ వచ్చేసి 9:04 తర్వాత ఏ ఎంప్లాయీ లేట్ వచ్చాడంటే అది లేటిన్ పడిపోవాలి. సో ఇక్కడ నవంబర్ మొత్తం నేను ఇక్కడ వేశాను. సో నవంబర్ డేటా మొత్తం ఇక్కడ ఉంది నాకు ఆ ఎంప్లాయీది. సో ఇక్కడ నేను వచ్చేసి లేటెన్స్ నేను ఒక్కొక్కటి చూడాలంటే చాలా టైం పట్టుకుంటుంది ఒక్కొక్కటి చేయాలంటే. అదే మనం ఒక కండిషన్ పెట్టుకొని ఆ కండిషన్ కౌంటిఫ్ని యూజ్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ పర్సన్ ఎన్ని రోజులు లేట్ వచ్చాడు అని చెప్పేసి. సో నేను ఇప్పుడు మీకు ఒక ఫార్ములా వేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రేంజ్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా. సో ఈ క్రైటీరియా మనం ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నామో కౌంటిఫ్లో డబల్ కోట్స్తో మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్గా ఇస్తే అది తీసుకోదు. మన క్రైటీరియా వచ్చేసి హైలైట్ అవ్వాలి. సో ఇక్కడ మనం డబల్ కోట్స్లో మాత్రమే ఇవ్వాలి. సో డబల్ కోట్స్ స్టార్ట్. సో 9:04 తర్వాత వచ్చిన వాళ్ళంతా మనకు 9:04 తర్వాత వచ్చింది లేటెంట్ కన్సిడర్ కావాలి. సో గ్రేటర్ దెన్ 090400. సో నేను ఇక్కడ మొత్తం కండిషన్ మొత్తం ఇచ్చేసాను. డబల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ మనకు వచ్చేసి 7 లేటెన్స్ వచ్చాయి పర్సన్. సో ఈ 7 లేటెన్స్ ఇక్కడ 7 లేటెన్స్ వచ్చాయి. మనకి ఇక్కడ వచ్చేసి కండిషన్ 9:04 అని ఉంది కాబట్టి 9:04ని తీసుకున్నాం. ఇన్ కేస్ మనం ఆ కండిషన్ని చేంజ్ చేసుకోవచ్చు. 9:03 కానీ 9:05 కానీ 9:05 కండిషన్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ 9:05 చేస్తే మనకు ఒకటే లేటెన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 9:05 తర్వాత 9:06 ఒక లేటెన్ వచ్చింది. సో ఇలా మన డిపెండ్స్ ఆన్ మన క్రైటీరియాని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయీ డేటా ఎన్నిసార్లు లేటెన్ వచ్చినాడు, ఎన్ని రోజులు లేట్ అయి వచ్చాడు అని చెప్పేసి కౌంట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ కౌంటిఫ్ని యూజ్ చేసి చాలా రకాలుగా లార్జ్ డేటాలో మనం యూజ్ చేస్తాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వాల్యుబుల్ కంటెంట్ ఉంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.